ఇంకా తలనొప్పికి, తర్వాత కడుపు నొప్పికి, తర్వాత హార్ట్ నొప్పులకు, లంగ్స్ నొప్పులకు, తర్వాత అన్ని దానికి కూడా ట్రీట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను వచ్చినాను, ఈ స్ట్రీట్కి వచ్చినాను, పేషెంట్ ఏమైనా వస్తారో చూస్తాము. అమ్మ, కడుపు నొప్పికి, కాళ్ళ నొప్పికి, తర్వాత ప్రతి ఒక్క మీ నొప్పులందరికీ కూడా నయం చేసేదానికి మేము ఇక్కడికి వచ్చినాము. మీరు అపార్ట్మెంట్ నుంచి రావచ్చమ్మా, ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు అపార్ట్మెంట్ నుంచి దిగి రావాలంటే లిఫ్ట్ ఉండదు, లిఫ్ట్ కరెంట్ ఉంటుందో లేదో తెలియదు. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం నాన్న బాగున్నావా? ఏం నువ్వు ఎట్లున్నావు? బాగాలేదు సార్. నేను ఏమి కుడి పక్క గుండె బాగా నొప్పిస్తాను సార్ నాకు. అరే రెత్తి కూడా ఉండేది ఇప్పటికట్లా. ఎందుకంటే నువ్వు బాధపడకూడదు. మనం ఇక్కడ చూసేసి తర్వాత నీ గుండె పక్కది లెఫ్ట్ అనేది రైట్. సరే, కుడి పక్క కాదు ఎడమ పక్క చూడాలా. ఏమి గాలి పీల్చు. అరే నోటితో వదలొద్దురా, ముక్కుతో వదులు. సైడ్ తిరుగు. లబ్డబ్బర్ కొట్టుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, చిన్న లోపం ఉంది, దానికి టాబ్లెట్ రాసిస్తాను. ఏమి అవి డైలీ నా రాత్రి పూట ఒక్కొక్కటి వాడాలా. రైట్ రైట్. రజాబుండు నాన్న, రజాబుండు. అరే పేషెంట్, ఏ మసాన్ ఇక మేమే పిలిచాలి కదరా మిమ్మల్ని అసలు. చీటీ మర్చిపోయాను సార్. చెప్పండి సార్. ఇంత లేట్ ఉండకూడదు. ఏ పేరు అన్న? ఈ పేరు? నా పేరు శేక్షా సార్. శేక్షా. ఏమన్నా ఏమి నీకు ప్రాబ్లం? సార్ నాకు చిన్న కడుపు నొప్పిస్తుంది సార్. చిన్న కడుపు? చిన్న కడుపు సార్. ఎక్కడ? ఇక్కడ సార్. ఏమన్నా ఏమైంది సార్? మీకు చిన్న కడుపు అనేది మీకు అర్థం కాదా సార్? డాక్టర్ కదండి సార్ మీరు. నీకు కూడా చిన్న కడుపు ఉందా? సార్. సరే 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 సరే. సరే, ఏం మందులు రాస్తారు? అరే ఉన్నాయి చెప్తాను, చూడదేనా సార్. మీరు చేయి పట్టుకుంటే రోగాలన్నీ మాయమవుతాయంట కదండి సార్, అట్లా పట్టుకొని చూడండి. ముందు పట్టుకుంటానట్టయితే చూడండి సార్. సార్ తగ్గిందా సార్ నొప్పి ఏమన్నా? లేదు లేదు. లేదా సార్? మరి ఏమైనా ఆపరేషన్ చేస్తారా? గాలి పీల్చు. సార్ ఏమన్నా ఊపిరితిత్తుల్లో నీళ్ళు నింపుకుందా? ఏం లేదు సార్. ఏదో గిన్నెర్ బాగా ఎక్కువ తిన్నట్టున్నావు, చిన్న గుడ్డు నస్తుంది, దానికి మందు రాస్తాను. అది 3 పూట్ల వాడు. వాడతాను సార్. 4 పూట్ల వాడకూడదా సార్? 3 పూట్లే వాడాలా. సరే సార్. ఆ ఫీజు వచ్చి సార్ అక్కడ ఇచ్చిపో. సరే సార్, చీటీ ఇచ్చేసేయండి సార్. ఏం రాని ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఎట్లా కనిపిస్తున్నా నీకు? డాక్టర్ నువ్వు? అవునా డాక్టర్. ఇప్పుడు ఫీజు ఎంత? ఫీజు ఎంత ఉంటుంది? మామూలుగా మేము మామూలుగా అయితే అక్కడికి వస్తే 1000 రూపాయలు తీసుకుంటాము, ఇక్కడ 500 తీసుకుంటాము. 500? 50 రూపాయలు ఇస్తా చూడు. అరే ముందు నీకు జబ్బే ముందురా నాన్న. 50 రూపాయలు ఏంది? 50 రూపాయలు నువ్వు చూస్తావా చూడవా చెప్పు, తర్వాత నాకు జబ్బే అని చెప్తా. ఇదే మరి అసలు 50 రూపాయలు కాదు. కాకపోతే నాకు 150 మంది డాక్టర్లు ఉన్నారు. 50 రూపాయలు చూస్తావా చూడవా చెప్పు. అరే నాయన 15 ఏళ్ళు చదివి ఖర్చు పెట్టుకొని 50 రూపాయలు కంటే నేనేం ఇంట్లో ఏం తినాలా నేను? అవన్నీ సంబంధం లే. 50 రూపాయలు చూస్తావా చూడవా చెప్పు. ఇంజక్షన్ కూడా నువ్వే వేయాలా, మందులు కూడా నువ్వే రాయాలా. ఇంజక్షన్ కంపల్సరీ వేయాలా? ఎట్లా? అట్లా కాదమ్మా, చూడదా. నేను మామూలుగా టోకన్ తెల్లారుదని 4 గంటలకు వచ్చి టోకన్ తీసుకుంటాడు నాకు. ఇప్పుడు ఏమంటే డాక్టర్లు మా తాతలు నేతలు తగినారు, మా మూతులు వాసన చూడండి అంటే మాకు సంబంధం లే. 2040 చూస్తావా చూడవా చెప్పు. ఏమొద్దులే, ఏమే 450 చేసుకో. 50 రూపాయలు ఇస్తా, చూస్తే చూడు, లేదంటే లేదు. ఎక్కడ దొరికిన 50 రూపాయలు చూస్తావా చూడు, ఒకటే మాట చెప్పు. వద్దన మనకు దీనిలో చూస్తే తెల్లారు 4 గంటలకు వచ్చి టోకెన్ తీసుకొని పోతాండ్రి. మీరు దరిద్రుడు ఇంటికి వస్తే కూడా పాత ఇడిచిపెట్టు. నీకు 50 రూపాయలు చూస్తావా చూడవా చెప్పు. నాకు ఎట్లా ఎట్లెట్లో ఉందంతా. ఏముంది చెప్పు. ఎట్లెట్లో ఉంది అదే నువ్వు కనుక్కోవాలా. కనుక్కుంటాను ఎట్లెట్లో ఉంది నాకు.
నీకు ఎట్లా ఉండేది నేను చెప్తాను. ఆ. నేను నా ట్రీట్మెంట్ బట్టి ఏం ఉంటుంది. తీసిన వాళ్ళు పొందయి తీసి అందరికి చెక్ చేస్తాను కానీ ఆ. నాకు ఎట్లెట్లో ఉంది అదేందో చెప్పు. ఇలా చెప్తాను. ఏంది గర్భవతి అని చెప్తావా ఏంది? గర్భవతి అని చెప్పినా చెప్తాడు ముసలాయన, నాడు పట్టుకుంటాడు. నీకు నాడి సక్రమంగా లేదమ్మా, ఆ? పిచ్చి పిచ్చిగా ఉందమ్మా నీకు. నాడే కొంచెము నీకు చదువు రాదని చెప్పు. 15 చదివాను నేను. ఏంది సార్ నా గుండె కొట్టుకుంటుంది లేదు చెప్పు. ఆ? నా గుండె కొట్టుకుంటుంది లేదు చెప్పు. ఎందుకు కొట్టుకోలేదు? నువ్వు కొట్టుకోకపోతే ఎందుకు వస్తావు ఇక్కడికి? ఆ? ఆ? నా గుండె ఇంట్లో పెట్టేసి వచ్చిన బాగా చెప్పిండాలి కానీ ఆ. సర్లే 50 రూపాయలు ఇస్తాను, ఆ మందులు రాసి. నాకు ఎట్టెట్లో ఉంది దానికి మందులు రాసి. నీకు ఎట్టెట్లో ఏమీ లేదు. ఆ. ఆ ప్రపంచ నవ్వులు తినొచ్చాం కదా, ఆ. ఆ యాంగ్జైటీతో నీకు ఎట్లో ఉంది. అంతే అంటావా? ఆ. సరే సర్లే 50 రూపాయలు తీసుకో. అరే 50 రూపాయలు కాదు నాన్న. ఫోన్ పే చేస్తాను, నీ ఫోన్ చూపించు. ఫోన్ పే చేస్తా. 300 చేయి. ఆ? 300 చేయి. 300 చేసేది లేదు, ఏం లేదు, 50 రూపాయలు అంతే. 300 చేయి పాట్ల. ఫోన్ మైక్ నోటి దగ్గర పెట్టు. ఫోన్ పే చేయి. 300 చేయి. ఆ ఫోన్ చూపిస్తే ఫోన్ పే చేస్తాం. అరే నీకేమైంది? రోజు చెప్పండి నాన్న. ఆ, ఇప్పుడు బాగానే చూస్తాడంట, చూపించుకో. ఆ? ముసలాయన రోజు చెప్పండి. అయిపోయింది చూడు, 50 రూపాయలు వచ్చింది చూడు. 300 అంటే 50 రూపాయలు. కంటే ఎక్కువ. నువ్వు 20 రూపాయలు సార్లే. చెప్తా. లేదు. నాకు వద్దు పోవా సార్, నీ నమ్మకం లేదు. నమ్మకమే లేదు అసలు. తగలలే రామచంద్ర, అంత భయపడేదాన్ని నేనే కొట్టుకుంటానా కావాలని. ఊపిరితిత్తి కూడా సంధ్య. నువ్వు బాధపడద్దు. నేను చూస్తాను. నువ్వేం భయపడదు. నేనున్నాను కదా, నువ్వు ఆడికి పోవు. నువ్వే ఎక్కడికి పోవు. రాపిస్తాను. నీకేం 2 ఒకటి గుండెది ఊపిరితిత్తి కదా. సరే. నువ్వు భయపడద్దు. ఇట్లా ఉంగి చెప్తా. 3 పూట్ల ఏమే 3 పూట్ల వాడు తర్వాత నోట్లో వేసుకో. నోట్లో వేసుకో. ఏం లేదు, ముందు పోయి కూతురు ముందు వేసుకో. రైట్. క్లోజ్ చేసేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నా విషయంలో నవ్వే నన్ను చాలా నిలబెట్టింది అనమాట. వచ్చి నవ్వడం అనేది జీవితంలో చాలాసార్లు నన్ను నిలబెట్టింది. మేము జనాభా లెక్క నుంచి వచ్చాము. మీ పేరు చెప్పండి సార్. జనాభా లెక్కల ఎంతమంది ఉన్నారు సార్? ఎంతో మంది ఉంటారు లేదు సార్, మేమే చూసుకుంటాం. ఇంకా ఆ లెక్కలు రాసుకుంటే వచ్చినాం. అవునా? మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరా? గతి లేదు. గతి లేదు. మీ గతి లేకపోతే నేనేం చేయాలి సార్? మీ పేరు చెప్పండి సార్. నా పేరే గతి లేదు. ఇట్లా పేర్లు కూడా పెట్టుకుంటారా సార్? నా ఇష్టమే, నాకు నచ్చిన పేరు పెట్టుకుంటా. నీకేమి పాస్ గల. సరే, గతి లేదు. మీకు పెళ్ళయిందా సార్? అయింది. సరే, పిల్లలు ఉన్నారా? 2 ఉన్నారు. సరే, మీ పిల్లల పేర్లు చెప్పండి సార్. ఎన్నేళ్ళు అయింది పిల్లయ్యనే? ఎన్నేళ్ళు సార్ మీకు పెళ్ళయి? పెళ్ళయి సంవత్సరం అయింది. ఏంది కవల పిల్లలా సార్ మీకు? కాదు. కవల పిల్లలు కాదు, కానీ 2 పిల్లలు. 2 పిల్లల? సంవత్సరంలో 2 పిల్లలు. ఓకే. సరే, మీ భార్య పేరు చెప్పండి సార్. అదెట్లా సాధ్యం అన్నారు కదా. మీ భార్య పేరు చెప్పండి. నా భార్య పేరా? ఒక దాని పేరు బాధ. బాధ? మీ బాధలు నేను తీర్చలేను సార్, నేను చెప్పేది అదే మీకు. దాని పేరే బాధ. సార్, మీ బాధలు ఎన్ని ఉంటే నేనేం చేయాలి సార్? మీ భార్య పేరు చెప్పండి. బాధ. వాళ్ళ అమ్మాయినైనా అదే పెట్టినారు. ఓయబ్బా, నేను ఇట్లా పేర్లు ఎక్కడ చూడలేదు సార్. సరే, మీ 2వ భార్య పేరు చెప్పండి. దుఃఖం. దుఃఖమా? సార్, ఈ భూమి మీద ఇట్లా పేర్లు అయితే ఎవరు పెట్టుకుంటారు నాకు తెలిసి. మీ దుఃఖాలు బాధలు మేమేం చేయలేం, కానీ మీ 2వ భార్య పేరు చెప్పండి. దుఃఖమయ్యా, దుఃఖం. సార్, నేను ఇంతవరకు జన్మలో వినలేదు సార్ ఇట్లా పేర్లన్నీ. వాళ్ళమ్మ నేను పెట్టుకున్నాను, నేనేం చేసేది. సరే, మీ పిల్లల పేర్లు చెప్పండి సార్. మా పిల్లల పేర్ల ఒకటి పేరు నల్లోడు. నల్లోడా? వాడు నల్లగుంటేనేమి తెల్లగుంటేనేమి. మీ పిల్లల పేరు చెప్పండి సార్. నాకు నలుపు అంటే ఇష్టం, మనకి నల్లోడు అని పెట్టుకున్న. మధ్యలో నీదేంది? నిజంగా సార్, ఇట్లా పేర్లు నేను ఎక్కడ వినలేదు. నీకు నచ్చితే రాసుకో, లేదంటే పోతాడు నువ్వు. సరే, ఇంకో పిల్లల పేరు చెప్పండి సార్. చీమిడోడు. వానికి చీమిడి తుడిచడం నా వల్ల కాదు, కానీ పేరు చెప్పండి సార్. ఉంటే సటాయితాను మీరు. వాడి పేరే చీమిడోడు. చీమిడోడా? ఏం సార్ ఇట్లా పేర్లు చెప్తున్నారు? సరే సార్, మీ ఇంతకు ఇవన్నీ పేర్లు పెట్టుకోవడానికి కారణం ఏంటి సార్? మీరు కాదులే కానీ నా ఇష్టమయ్యా. వాళ్ళ అమ్మాయినైనా వాళ్ళ పేర్లు పెట్టినారు, నా కొడుకులకు నా పేరు పెట్టుకున్నా. నా ఇష్టం. నువ్వేడు అడిగేదా? నాకు మీ పేర్లు వద్దు. అన్ని తప్పుడు కుదరలేదు. మీరు కూర్చోండి, అన్ని తప్పుడు
కూతలే ఈ జనాభా లెక్కలు వద్దు ఏమొద్దు ఆ బుక్ మీరే రాసుకోండి పోయి పెట్టండి పట్టండి పెన్ను అంతంత ఉద్యోగం కూడా నేను మానేస్తా ఊరికే. అంటే ఇప్పుడు నన్ను చూస్తే ఎంత 10 ఏళ్ళ పిల్లోడు 20 ఏళ్ళ పిల్లోడు ఊరంతా అనుకుంటా అంటారు. నువ్వు చూస్తే నన్ను పట్టుకొని పెళ్ళైందా పిల్లలు ఉన్నారా అంటే నేనే ముసలినా కొడుకునే ఏమన్నా. నేను చాలా చిన్న పిల్లనే కాదు. నువ్వు ఇన్ని జనాభా లెక్కలు తిరుగుతుంటావు కదా, ఏడన్నా ఒక అమ్మాయి అంటే చూడవా? నేనే బ్రోకర్ అనుకుంటే నువ్వు ఏమన్నా కాదు, ఏడన్నా ఒక అమ్మాయి అంటే చూడు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, డబ్బులు ఫీలింగ్ లేదు, ఉద్యోగం అవసరం లే, ఏం అవసరం లే. నాకు జస్ట్ అమ్మాయి అయితే చాలు. నేను ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీని, జనాభా లెక్కలు రాసుకున్నాను, బ్రోకర్ని కాదు. అదే ఇంటింటి తిరుగుతా ఉంటావు కదా, ఇంటింటికి తిరిగితే ఏడన్నా ఒక అమ్మాయిని పట్టుకురా అబ్బా చూసుకుంటాను. ఎవరన్నా మధ్యలో ఉంటే చూసుకోండి, మీ దండం స్వామి నాకు. అయ్యో పిల్లడా పప్పడా ఏందా పిల్లడు అట్లా వెళ్ళిపోతాడు. మీరు కూడా ఎవరైనా సంబంధం ఉంటే చూడండి, పెళ్లి చేసుకుంటా నేను, సరేనా? థ్యాంక్ యూ.
అయ్యా అది ఏ హీరో వా సూపర్ మీరు వీళ్ళు తాతరు అందరికి వాడు చూడండి సూపర్ వాడు నిజంగా ఒక కేక ఏ తగ్గేదే సూపర్ అల్లుడిని క్లీన్ అయిపోయాడు అది ఏంటి చెప్పారు పడిపోతారు సుబ్బు పడిపోతున్నాం సుబ్బు ఒక డీజే సాంగ్ అంటే పెట్టు ఒక డీజే సాంగ్ అంట మరి డీజే అంటే డీజే టిల్లు పెట్టద్దు డీజే మిక్సింగ్ సాంగ్ డీజే మిక్సింగ్ సాంగ్ అరే ఏంద్రా పోయి ఏం చేస్తుంటారు అక్కడ అన్నీ పార్టీయ సూపర్ సూపర్ ప్రపంచ నవ్వుల దినోత్సవం ఇక్కడే ఉంది నలుగుల పక్షంలో అద్భుతంగా డాన్సులు చేస్తున్నటువంటి మా అనంతపురం యాత్రికుల సంఘం సభ్యులు లావలి 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 సూపర్ హరిప్రసాద్ గారు లావలి లావలి
మరి ఎవరు ఇస్తారు? సో కొంతమంది కింద కూర్చుంటే బెటరేమో, కొంతమంది కింద కూర్చుంటే బెటరేమో. కంటిన్యూ చేయండి.
థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు కెమెరామెన్ గారికి, అలాగే ఫోటోగ్రాఫర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే సప్లై వారికి. సో సిస్టమ్ ఎంత అద్భుతమైన సిస్టమ్ అంటే ఈరోజు చాలా అద్భుతంగా సిస్టమ్ని మాకు చాలా ఫాలో అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి సౌండ్ సిస్టమ్. సో అలాగే లలిత కళా పరిషత్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో అలాగే ఈరోజు మా అబ్బా టీవీ యాజమాన్యానికి, అలాగే అనంతపూర్ యాక్టర్స్ సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఎంతోమంది డాన్సులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా భోజనం చేయకపోతే భోజనం చేసి మరీ వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో క్లోజ్ చేసి ఓకే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చిన్న చిన్న విసుగుపాట్లు ఉంటాయి, భరించండి. థ్యాంక్ యూ. రాపడ ఖాత్రి. Super.